సిండికేట్ మంది. పుష్పగాడు ఎంత చెప్తే అంత. నేనైతే 200 నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను 2000 ఎండ్ చేస్తున్నా. అది అదే షార్ట్ రష్మిక కాల్తే ఎలా అంటాడు చూడు బాయ్. దట్ ఈస్ సుకుమార్క్. షీ విల్ డై. ఇప్పుడు ఇది నిజం అవ్వాలి సినిమాలో. అండ్ కొంతమంది ట్రైలర్ నాట్ అప్ టు ద మార్క్ అంటున్నారు కదా. పుష్ప ద ఫాల్. Hello guys, welcome back to the channel. Welcome back to Chari, not sorry. We are back with Pushpa Raj. ఎంతమంది చూసారు ట్రైలర్? ఎలా అనిపించింది? ఈ వీడియో మాత్రం ఈ లైవ్లో మనం బేసికల్లీ మన ట్రైలర్ ఎలా అనిపించిందో అండ్ ట్రైలర్లో హిడెన్ డీటెయిల్స్ గినాలిసిస్ అన్నీ చేస్తాం అనమాట. అది ఈ లైవ్లో కవర్ చేద్దాం. సమ్మన్ నేమ్డ్ పవన్ కళ్యాణ్ కామెంటెడ్ మొదట్లో ఉంది ట్రైలర్. అంటే బాగుందనా బాలేదనా? ఇంకోటి కింద కామెంట్ వచ్చింది, అతనికే తెలియాలి. అది ఇంకో కింద కామెంట్ వచ్చింది, నక్కా షర్మిల కుక్క దోల ట్రైలర్. కుక్క దోల. జనాలకి మాటలు ఎలా వర్ణించాలో తెలియక ఎలా పడితే అలా వర్ణిస్తున్నారు ట్రైలర్ గురించి. అసలు మిక్స్డ్ చూడే. వైల్డ్ ఫైర్ అంటే నాకు కొంచెం ఏజెంట్ వైబ్ ఎందుకు వచ్చింది అన్న అంటే వైల్డ్ అనే పదాన్ని అంత ఇది చేస్తారు. మరి యాక్చువల్లీ దట్స్ రియల్లీ గుడ్. నాకు నచ్చింది అది. చెప్పు ఇప్పుడు ఏంటి నీకు ఫస్ట్ ఏమనిపించింది? ఫస్ట్ బొరపాడు. నాకైతే నేను ఇప్పుడే ట్వీట్ వేసా. అదే షార్ట్ రష్మిక కాల్తే ఎలా అంటాడు చూడు బాయ్. దట్ ఈస్ సుకుమార్క్. మీ అందరికీ తెలిసినట్టే మనం మన ఛానల్లో కల్కికి దేవరాకి ఎలా చేసామో అలా ట్రైలర్ని 0.25xలో పెట్టి ఒక్కొక్క షాట్ చూసుకుంటూ వెళ్దాం. ఐ థింక్ సో. పుష్ప వాళ్ళ మమ్మీ డెడ్ అనుకుంటే ఎవరినో ఒకరిని చంపేయండి ఎవరొకరిని చంపేయండి. కంచర్ల వివేక్ కామెంటెడ్ బ్రో రష్మిక చచ్చిపోద్ది. ఎందుకురా మనకి? ఎవడడిగాడు రా నిన్ను? ఎవడడిగాడు? నాకు ఎందుకో మనుషులు బతికితే నచ్చదు అన్నట్టు కొంటారు కదా. బట్ యా, బికాజ్ ఇట్ ఈస్ సుకుమార్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. షీ విల్ డై. పెళ్ళైన తర్వాత శ్రీవల్లి వైట్గా అయిందంటే ద డీకోడింగ్ తెలుగు యువతాడు. పెళ్ళాక కొంచెం రంగు వచ్చు శ్రీవల్లి. ఓ మ్యాన్, ఇది అగైన్ స్మగ్లింగ్ షార్ట్స్ లాగా అనిపించినాయి ఇవి. అండ్ మీకు తెలిస్తే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ పుష్ప పార్ట్ 1లో ఇట్ స్టార్టెడ్ విత్ ఎ సింగిల్ లారీ. దట్స్ వేర్ పుష్పరాజ్ స్టార్ట్స్. అంతేగా, సింగిల్ లారీ. ఇప్పుడు లారీలు సిండికేట్ మంది. పుష్పగాడు ఎంత చెప్తే అంత. శ్రీలీల బాగుందన్న శ్రీవల్లి కంటే అంట. అందుకే పెట్టారు శ్రీ. అది ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. లారీలు రోడ్డు మీద వెళ్ళట్లే, కెనాల్లో వెళ్తున్నాయి. కెనాల్ టైప్స్. నాకు తెలిసి రోడ్డుని బ్లాక్ చేసి ఉంటారు. పుష్పరాజు లారీలను కెనాల్లోకి తిప్పాడు. జనం మనం ఎలా వెళ్దాం అనుకుంటారు, కానీ నేను వాటర్లోకి తిప్పుతా లారీల్ని. పక్కన వాటర్ని చూడు. సుక్కుబీ లేక ఓహో నేనే ఎంత అనుకోలేదు. ఇప్పుడు ఇది నిజం అవ్వాలి సినిమాలో. అప్పుడు మనం ట్విట్టర్లో ఏమంటారు తెలుసా? ఇలాగా ఏం లేదు బ్రో, తండ్రి ఉంటాడు, అందరినీ భయపెడతాడు, కానీ తండ్రి చనిపోయాడు. హూ ద హెల్ ఈస్ హి అంటే అనుకుంటున్నాం, నరకం చూపిస్తాడు అందరికి. రే వద్దురా రే నేను చేసేవి చెప్పరా. ఓకే చారి నాట్ సారీ, వాట్ డూ యూ ప్రిడిక్ట్ అన్న మూవీ హిట్? నేనైతే 200 నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను 2000 ఎండ్ చేస్తున్నా. అది మామూలు చెప్తున్నా మీకు. చిన్న శాంపుల్ చూపించాలంటే అసలు అక్కడ పట్నాలో ఆ గోలేంటి, ఆ హడావిడేంటి, ఏం జరుగుతుంది? लेकिन आज पहली बार आपका प्यार के लिए झुकेगा. పట్నంలో చాలా థియేటర్లు తక్కువ. అది అలాంటిది ఇక్కడే అలా ఉందంటే మరి అది చాలా చాలా క్రేజీ మార్కెటింగ్ స్ట్రాటజీ పట్నాలో ఈవెంట్ పెట్టడం అనేది. సోఫాల లోపల ఏదో డబ్బును పెట్టి పంపిస్తున్నారు అనుకోండి క్వశ్చనింగ్కి. వాట్ ఇఫ్ పుష్పరాజ్ ఇంట్లో సోఫాల్లో దూది ఉండకుండా డబ్బు ఉంటే? ఉంటది. ఇదిగోరా ఇదిగో అదే ఇక్కడ సెట్ చేస్తున్నారు. ఇదిగో అంటే స్మగ్లింగ్ కి వాడుతున్నాడా? స్మగ్లింగ్ కి ఆఫ్ కోర్స్. స్మగ్లింగ్కే. ఈ సోఫాస్ అలా బాగుండదు అబ్బా, మన ఇంట్లో 2 వేయించండి అన్నాడు అనుకో. నాకు తెలిసి ఒక్కొక్కరి ఇంటికి లంచం కింద సోఫాలు పంపిస్తాడు. గిఫ్ట్ గిఫ్ట్ నైస్. అది
ప్రతి ఆఫీస్ లో మన సోఫా ఉండాలప్ప అనడం అది. కేశవ మెయిన్ విలన్ సూపర్ క్లాప్స్. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఇది బాగుంది కదా. ఇక్కడ ఇది గంధపు చెట్టు, దానికి కానీ దీని చుట్టూ గంధపు చెక్కలు కట్టారు. సాంగ్ అనుకుంటున్నా. పుష్ప పుష్ప ఆ పాట అయి ఉండొచ్చు. రే ఇది హ్యాండ్ రా. ఓహో నేను అదే గమనిస్తున్నా, ఏంటి అలా ఉంది, ఫుల్ సర్కిల్ లేదంట అనుకున్నా. ఓ హ్యాండ్ అది. అల్లు అర్జున్ ఒక మర్చెండైజ్ బ్రాండ్ పెట్టించు దీంతో. పుష్ప పెట్టుకోవడానికి, కాలు పెట్టుకోవడానికి వెల్డింగ్ చేయించారు ఒక చిన్నది, హీల్ పెట్టడానికి. మధ్యలో హిందీ డైలాగ్స్ వాడారు చూడు. ఇంకోటి చెప్పనా, ఫస్ట్ తెలుగులో స్టార్ట్ అవుద్ది, హిందీ వెళ్తుంది, తర్వాత ఇంటర్నేషనల్ అంటే బ్రాండ్. పుష్ప పేరు కాదు బ్రాండ్ అని శ్రీవల్లి చెప్పడం అనేది అదే నైస్ టచ్. ఇలాంటి సినిమాలకి వైఫ్ అదే హీరోయిన్ క్యారెక్టర్ పవర్ఫుల్ ఉండడం చాలా హై ఇస్తుంది. అండ్ వైఫ్ గివింగ్ ఎలివేషన్ టు హస్బెండ్ బాగుంటది అది. ఇక్కడ చూడే ఓకే అక్కడ లేదేమి చెయ్యి అదే ఇప్పుడు వచ్చింది చూడు. అప్పుడు పుష్ప టైటిల్ పడింది చూడు. అది ఏదో మాల టైప్ ఏదో వేసుకున్నాడు. నాట్ రాంగ్, కానీ వెంకటేశ్వర స్వామి మాల రేడియం కలర్ లో ఉంటది. అది ఏం మాల అంటే పుష్పమాల అంట. ఈ ఫైట్ లో కోట్ వేసుకున్నా సరే కూలోడి గెటప్ లో ఉన్నాడు. అండ్ జపాన్ వాళ్ళతో ఫైట్. ఇది ఎక్కడ టెంపుల్ మరి బాగుంది, లొకేషన్ అయితే బాగుంది. ఇఫ్ ఎనీ చిత్తూరు పీపుల్ ఆర్ వాచింగ్ టెల్ us. యాగంటి టెంపుల్ అంటారు అది. ఓకే యాగంటి టెంపుల్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రష్మిక లెగ్తో తగ్గేదేలే చేస్తాడు బ్రో. బాయ్. ఏంట్రా గుణశేఖర్ కామెంటెడ్, ఏంటయ్యా రష్మికని జై అని లేపాడు. రష్మిక బాయ్ని లేపింది, దాంతో రష్మిక కూడా గుణశేఖర్ బాయ్ని లేపలేపాడు కదా అందుకు. సూపర్ షాట్, క్రేజీ షాట్, మెంటల్ షాట్, బొర్ర పాడ్. పెచ్చ నచ్చింది నాకు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయిరా. ఇందులో ఒక సీక్వెన్స్ ఉంది, అంటే ఒక సాంగ్ టైప్ ఉంది, దెన్ ఫైట్ ఉంది, చాలా హడావుడి ఉంది. లుక్ వేర్ పుష్ప ఇస్ రెస్టింగ్ హిస్ హ్యాండ్. ఏనుగు దంతం, ఎలిఫెంట్ ట్రంక్ అది. ఇదే అంటే ఐ మీన్ ఈ గెటప్ లో క్లోజ్ షాట్ పడుతుంది. ఈడెవడో ఈడరా, ఈడి పేరేంటి ఇందాక అన్నారు చూడు, దాన్ని ఏమంటారు, దేవరాలో సైఫ్ అలీ ఖాన్ కొడుకు క్యారెక్టర్ చేసి. వీడిదేదో మంచి విలన్ క్యారెక్టర్ టైప్సే, కానీ ఈడెవడో తెలియదు మనకి. కానీ ఏడి జాలరెడ్డి ఏడి, జక్కారెడ్డి ఏడి. సో పుష్ప పడతాడు ఇందులో కూడా గట్టిగానే. పుష్ప ద ఫాల్ వచ్చాడరా. ఫాఫా ది రేజ్. అరే దీవానో ముझे पहचानो कहाँ से आया मैं हूँ डॉन. మనవర్ సింగ్ శెకావత్ పార్టీ ఉంది. పుష్ప ఎవరో అవుట్. యారు పుష్ప అనుకుంటున్నాను నేను. పుష్ప కాదు, ఇంకెవరు ఉంటారు. రావు రమేష్ కొడుకు. రావు రమేష్ అనిపిస్తున్నాడు. ఓకే సంపూల్ ఏమో మరి. రావు రమేష్ కొడుకు. బట్ రావు రమేష్ కొడుకు అయితే గంధపు చెక్కల మీద ఎందుకు కాలుస్తాడు? అది గంధపు చెక్కలు. కానీ ఇక్కడ ఈయన ముస్లిం ఆయన ఉన్నారు. పుష్ప అనుకుంటున్నాను నేను, ఎందుకంటే గంధపు చెక్కల మీద కాల్చారు, దహనం చేశాడు కాబట్టి. అయితే ఎవరు చచ్చిపోయారు? ఏం శ్రీవల్లి. కేశవ అవుట్. పుష్ప మదర్. ఓకే పుష్ప మదర్ అవుట్. మంగళం సీన్ అవుటా. అనసూయ అవుట్. శ్రీలీల అవుట్. ఫ్యాన్స్ అవుట్. అది పీక్స్. వెరీ 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 ఇంట్రెస్టింగ్ షాట్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్. అరగుండు గీసారు, చెప్పులు కట్టారు. ఒక్క నిమిషం, అది కూడా ఏంటి కొంచెం లేడీస్ ఇన్నర్ లో అలా ఉంది, ఇన్నర్ గార్మెంట్ లాగా ఉంది. అన్ని హేళన చేశారు బేసికల్లీ. కానీ అన్న అవుతున్నాడు. వాట్ ఇఫ్ దట్ గైస్ రావు రమేష్ సన్? అదే నేను అంటున్నా. వాడే పోయాడేమో, అదే ఫ్యూనరల్ ఏమో అనిపిస్తుంది. అది రావు రమేష్ రా ఫిక్స్. ఎందుకంటే ఇక్కడ చూడు, ఈ ముస్లిం అతను ఉన్నాడు, అక్కడ గొడుగు పట్టింది కూడా ముస్లిం. అవుట్. వచ్చావా? ఉన్నావెట్రా జాలరెడ్డి. ఇక్కడ జపాన్కి వెళ్ళాడు. ఇదంతా హవాలా పంచాయతీరా, తెలిసిపోతుంది కదా. ఇది సమ్ ఇంటర్నేషనల్ బిగ్ హాఫ్ నోట్ హవాలా. నాకు ఇది కొంచెం మిర్చి ఇన్స్పైర్డ్ సీన్ అనిపించింది. మిర్చి ఇన్స్పైర్డ్ షార్ట్. డైలాగ్స్ అయితే యాజ్ యూజువల్ పుష్ప రేంజ్ డైలాగ్స్ లాగే ఉన్నాయి. ఐ డిడ్ంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎక్కడి నుంచి దింపావన్నా హెలికాప్టరు?
డిఎస్పి సుక్కు ఐటెమ్ సాంగ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ. వేరే లెవెల్. అసలు నువ్వు చూసుకోక్కర్లేదు ఇంకా. కానీ మ్యూజిక్ టీజర్ లో దింపాడు చూడు, దట్ గేవ్ మీ మోర్ హై దాన్ దిస్ మ్యూజిక్ బికాస్ ఆఫ్ మేబీ సమ్ ఏమో. అదొక ఒక్క మ్యూజిక్ కదా, ఒక్క మ్యూజిక్, ఒక సింగిల్ బిట్ అది. అబ్బా అక్కడి నుంచి అడిగేసి గంధపు చెక్కల మీద నుంచి ఇక్కడికి వచ్చాడు చూడు. ఓ ఇల్లు వాళ్ళు కలిసి మంగళం సీను నాది వీళ్ళందరూ కలిసారు. మంగళం సీను, ఈవిడ పేరేంటో మర్చిపోయాను. అనసూయ. ఒరేయ్ క్యారెక్టర్ పేరు మర్చిపోయాను, అనసూయ గారిది. ఈయనే మేకర్ బ్రేక్ ఇక్కడే. సో ఇక్కడ కింద డైలాగ్ చూడు, పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా అన్నప్పుడే సుకుమార్ ఫిల్మ్ అని. అది ఫైట్ చేస్తాడు ఫస్ట్, బాగానే ఉంటాడు. తర్వాత చీర కట్టి అదేదో దండేసి కొడతారు పుష్పాన్ని. ఫైనల్ షాట్ రా, లోపల పడ్డాడు చూడు, దాని నుంచి ఎలా లెగుస్తాడా. ఓ మై గాడ్. యాంకర్ పుష్ప 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 2 అనుకుంటున్నాను. ఆయన అనుకున్నాడో లేదో నాకు తెలియదు. గైస్ ఇది 2 అంట గైస్. ప్రణయ్ వర్మ కనిపెట్టాడు. సుబ్బు సార్ మీరు కూడా కనిపెట్టలేదు. అది అది ఇది ఇది దిస్ షాట్. అండ్ ఇక్కడ మన ఏం చేయరు, రేవెట్టేడు అందరినీ చూడు. ఏ పెట్టాడు ఫస్ట్ కొట్టారులే, 2 దెబ్బలు పడ్డాయి. అండ్ అదే నీకు అక్కడ చూడు, ఆ గెటప్ ఇక్కడ వేయించారు ఎలా ఇదంతా. వాట్ ఇఫ్ శ్రీవల్ని ఎత్తుకెళ్ళిపోయి ఏమైనా చేస్తుంటే. ఇక్కడ ఎవరు లేడీ ఉన్నారు, మరి ఎవరో తెలియదు నాకు. అది పులి వేషం లాగా వేసారు చూడు, అది అక్కడ దానికి దీనికి ఏదో లింక్ ఉంది. ఏదో ఉంది మొత్తానికి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైరేగా. వైల్డ్ ఫైర్. అది మ్యాటర్, అది 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 మ్యాటర్. మాకైతే ప్రాపర్ అనిపించింది సినిమా ట్రైలరు. అండ్ కొంతమంది ట్రైలర్ నాట్ అప్ టు ద మార్క్ అంటున్నారు కదా. ఐ కెన్ సెన్స్ వై. బికాస్ రీసెంట్ టైమ్స్లో ట్రైలర్స్ ఇట్స్ నాట్ లైక్ స్టోరీలా కాకుండా హై మూమెంట్స్ ఎక్కువ అలా కట్ చేస్తున్నారు కదా. ఇది కొంచెం ఎలాగా యూనో, ఫస్ట్ పుష్ప గాడు, దాని తర్వాత శ్రీవల్లి, దాని తర్వాత బన్వర్ సింగ్ షెకావత్, ఒక కొంచెం స్టోరీలా కట్ చేసాడు కదా. అరే నాకు ఎవరన్నా ఏమన్నా చెప్పండి, దేవర మూవీతో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ట్రైలర్, టీజర్, సెకండ్ ట్రైలర్ వీటిల్లో సినిమాలో ఉన్న అన్ని మనీ షాట్స్ ఉంటాయి. అది అన్నీ మన అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసాక కొత్త షాట్లు కానీ కొత్త హై మూమెంట్స్ ఏం ఉండవు. అన్ని మనీ షాట్లు ప్రమోషనల్ మెటీరియల్లో పెట్టేశారు. బికాస్ పుష్పకి ఒక టీజర్, అది టీజర్ కూడా కాదు, చిన్న గ్లిమ్స్, ఒక ట్రైలర్ రిలీజ్ అయినాయి. కాబట్టి ఐఎమ్ హోపింగ్ పుష్ప సినిమాలో ఇంకా ఎక్కువ మనీ స్టఫ్ ఉంది అని అనుకుంటున్నాను నేను. నాదొక్కటి బీజిఎం ఇంకా బాగుండాలి సినిమాలో. యా అదైతే అగ్రీ. అంటే లైక్ ఉండాలి ఈ సినిమాలో. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ ఇన్నిసార్లు నేను 3-4 టైమ్స్ చూసా, అంత ఎక్కువ రిజిస్టర్ అవ్వంది ఏమన్నా ఉందంటే అది బీజిఎం. నో న్యూ బీజిఎం హియర్. కొట్టాడు చూడు. యాక్చువల్లీ ఓకే, రిఫరెన్స్ ఇస్ ఫైన్, బట్ ఏమో అంటే అంత అంటే లైక్ ఒక రేంజ్లో ఏం అనిపించలేదు. ఇంకా చాలా బాగుండాలి, చాలా బాగుండాలి. ఎందుకంటే నీకు అంత మంచి విజువల్స్, అంత స్కేల్ ఉన్నప్పుడు మ్యూజిక్ కూడా ఇంకా. నాకు పర్సనల్లీ పుష్ప 1 బీజిఎంలు చాలా ఇష్టం. పుష్ప 1 బీజిఎమ్స్ ప్రీ ఇంటర్వెల్ కానీ తర్వాత లాస్ట్లో వచ్చే హిరణ్య పుష్ప ప్రాభవం అవన్నీ చాలా ఇష్టం. సో మ్యూజిక్ A to Z పీక్స్. ఆల్బమ్ కూడా పీక్ ఆల్బమ్ పుష్ప. సో పుష్ప 2 అదే రేంజ్లో ఉండాలి అనేది మ్యాటరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ దేర్ టిల్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు ఉండి చూసినందుకు. వచ్చేయండి కలుద్దాం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప. అండ్ పక్కా సినిమా రిలీజ్ ముందు లోపు 200% సోది చెబుతాలో డీకోడింగ్ అల్లు అర్జున్ వస్తుంది 200%. సో యా, ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. త్వరలోనే కలుద్దాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. 90Kలో ఉన్నాం. ఇక్కడ 2.8K పీపుల్, 2.7K పీపుల్ చూస్తున్నారు. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ కొట్టకపోతే సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్ గైస్. మామూలు మామూలుగా ఉండదు. బాయ్.